హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి. నేను ముందుగానే 1 కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను. దాంట్లో తగినంత నీళ్ళు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కుక్కర్లో ఒక 4-5 విజిల్లు వచ్చేదాకా పెట్టేద్దాము. ముందుగా నేను ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసము. ఓకే అండి, ఇది మొత్తం కలిపి దీంట్లో నీళ్లు కాకుండా పాలతో మనము కలుపుకుందాము. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పిండిని కలుపుకుందాము. ఓకే అండి, ఇప్పుడైతే చేత్తో కలుపుకుందాము. కొంచెం నూనె వేసుకున్నానండి. మనకి పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండాలండి. ఓకే అండి, కొంచెం నూనె వేసుకొని కొంచెం సేపు ఒత్తుకుంటున్నాను. ఎక్కువసేపు మేము ఒత్తుకుంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా రావాలి. అప్పుడే మాకు బొబ్బట్లు అనేది బాగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి మనం కుక్కర్లో పెట్టుకున్నది చూద్దాము. చూడండి, ఉడికిపోయిందండి. ఇలా ఉడకాలి. దాని తర్వాత మొత్తాన్ని మనము మెత్తంగా చేసుకుందాము. ఓకే అండి, మేము ఏ కప్పుతో పప్పు తీసుకున్నానో ఆ కప్పుతో బెల్లం వేసుకున్నానండి, ఫుల్ కప్పు. దాని తర్వాత 2 స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను. వేసి మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఇలాచీ వేసుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడు కూడా నెయ్యి వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి, మాడిపోకుండా. ఇదంతా దగ్గరికి రావాలండి. చూడండి, ఇలా రావాలండి. చూడండి ఇలా ఉండగా చేస్తే ఇలా రావాలి. ఓకే అండి, ఇప్పుడైతే పిండిని మనము ఇలా చేసుకొని పెట్టుకుందాము. ఓకే అండి, ఇప్పుడు పూర్ణాన్ని కూడా మనం ఇలాగే చేసుకుందామండి. కొంచెం నెయ్యి వేసి చాలా టేస్ట్గా ఉంటాయండి నెయ్యి బొబ్బట్లు. ఓకే అండి, ఇప్పుడైతే ముందుగా 1 కవర్ తీసుకున్నాను. ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నానండి. దీంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం చేసుకున్న రొట్టె పిండి తీసుకొని ఇలాగా నెయ్యితో స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా మడత వేసుకోవాలండి. దాంట్లో పూర్ణం పెట్టేసి ఇలా మడత వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా అయిపోద్ది. ఓకే అండి, దీనిపైన ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఈ పేపర్ పెట్టేసి మనము రొట్టెలాగా ఒత్తుకుందాము. చూడండి, నేను ఎలా చేస్తున్నానో ఇలా చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు ఎంత పల్చగా కావాలో అంత పల్చగా చేసుకోండి. చూడండి, ఈ సైడ్ కూడా తీస్తే వస్తుంది, ఈ సైడ్ కూడా వస్తుందండి. ఓకే అండి, ఇప్పుడైతే పెనం పెట్టుకొని
పెట్టుకొని మనము ఈ రొట్టెని కాల్చుకుందాము. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ బొబ్బట్లకి నెయ్యి ఎక్కువ పడద్దండి. నెయ్యి వేసుకుంటా కాల్చుకుందాము. ఒక పక్క కాలిన తర్వాత మరోవైపు తిప్పుకుందాము. ఈ సైడ్ కూడా నెయ్యి వేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్. ఓకే అండి, ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా కాల్చుకుందాము. ఓకే అండి, ఇదైతే అయిపోయింది. ఇలాగే అన్నీ చేసుకుందాము. చూడండి, ఇలా వేయగానే వచ్చేస్తుందండి. సింపుల్గా చేసుకోవచ్చు మనము. ఓకే అండి, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. చూద్దాము. చూడండి, చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, చూడండి చాలా సాఫ్ట్గా తుంచితే ఇలా వస్తుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.